భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 6/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి శుక్రవారం పంచమి ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు అలాగే సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:21 అమృత గడియలు ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు అమృత గడియలు రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాలు ఉదయ శుభకాలం సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం ధ్రువయోగం ఉదయం 10:56 బాలువ ఉదయం 10:48 కౌలవకరణం రాత్రి 10:04 రేపే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసం చేయడం వల్ల సంతాన యోగం రాహుకేతు కుజ దోషాలు పరిహారింపబడి సర్పదోషాలు సైతం పరిహరింపబడేటువంటి రోజు రేపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని ఆచరించి అందరూ కూడా తరించండి. దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఏదో విధంగా ధనం చేతికి అందే అవకాశం పనుల పూర్తి. వృషభ రాశి ఉద్యోగులకు వృత్తి వ్యాపారులకు మరియు చిరు వ్యాపారులకు కూడా బాగుంటుంది. ధనలాభం ప్రయాణ లాభాలు ఉన్నాయి. మిథున రాశి ఆదాయం ఉంటుంది. భూ సంబంధిత విషయాల్లో అనుకూలం. కర్కాటక రాశి శుభవార్తా శ్రవణము దైవభక్తి అభివృద్ధి. సింహరాశి ఖర్చులు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం శుభకార్యాల్లో పాల్గొనుట. కన్యా రాశి మిశ్రమంగా ఉంటుంది. ఏ పని కూడా పూర్తి కాక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. తులారాశి తలచిన పనుల పూర్తి దూర ప్రాంత ప్రయాణాలు సంతోషము. వృశ్చిక రాశి అధిక ఖర్చులు బంధువుల వల్ల ఇబ్బందులు ధనము చేతికి అందే అవకాశం. ధనస్సు రాశి శుభకార్యాలు విందు వినోదాలు మిత్రుల యొక్క కలయిక. మకర రాశి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఆనందము ధనలాభము. కుంభరాశి మిశ్రమంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలు అధిక ఖర్చులు ఉండే అవకాశం. మీనరాశి అధిక శ్రమ ధనలాభాలు దైవభక్తి ప్రయాణాలు ఉండే అవకాశం. శ్రవణ నక్షత్రం కావడం శుక్రవారం కావడం ఉదయం 11 గంటల వరకు కూడా అన్ని కార్యాలకి కూడా మీరు 10:48 వరకు అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామంలో సిద్ధ సంకల్ప ఓం సిద్ధ సంకల్పాయ నమః. సంకల్పము అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది కోరిక అనే భావం. కానీ కోరిన మరుక్షణమునందే నెరవేర్చేటువంటి కోరికలు కలవాడు కనుక స్వామిని సిద్ధ సంకల్పం అడిగినవన్నీ ఇచ్చేస్తాడన్నమాట. ఆయన మన అర్హత కలిగి ఉండాలి. కాకపోతే సత్య సంకల్ప సిద్ధ సంకల్ప సత్య సంకల్ప అని శృతి స్వామిని స్మరణీయం చేసింది అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.